దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి మత సామరస్యాలను దెబ్బతీసే విధంగా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వారు డెబిట్స్ ప్రోగ్రామ్స్‌ను క్రియేట్ చేస్తూ మతాల మధ్య చిచ్చులు పెడుతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ మత బోధకులారా, దయచేసి అర్థం చేసుకోండి. మీరెప్పుడైనా కానీ ఎవరు డెబిట్స్‌కి పిలిచినారని పోయి ఏది పడితే అది మాట్లాడొద్దు. ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, యేసు ప్రభుల వారు ఎక్కడ గాని నేను దేవుడని మీరు నిరూపించండి, మీరు ప్రూవ్ చేయండి అని ఎక్కడ దేవుడు ఆ మాటలు బైబిల్ ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభుల వారు విశ్వాసులకు చెప్పినటువంటి మాటల్ని మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి మీరు చదువుకుంటూ పోతే క్లియర్‌గా ఉంది. యేసు ప్రభుల వారు ఏమని ఆజ్ఞాపించినారంటే, మీరు సువార్త ప్రకటించండి. సువార్త అంటే యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినారు? యేసు ప్రభుల వారు శిలోమాను మీద ఎందుకు చనిపోయినారు? యేసు ప్రభు వారు చనిపోవడం ద్వారా మానవులకు కలిగినటువంటి రక్షణ ఏమిటి? పాప క్షమాపణ ఏంటి? మానవుల పాపాలు యేసు ప్రభు మోసుకొని పోయాడు అని మీరు సువార్త ప్రకటించండి. అది కూడా వింటే వింటారు. మాకొద్దు అన్నప్పుడు వాళ్ళతో ఏమీ గొడవ పెట్టకుండా మీరు వెళ్ళిపోండి అని క్లియర్గా మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాకపోతే ఈ మధ్య కొంతమంది వ్యక్తులు బైబిల్ జ్ఞానం సరిగా తెలిసి తెలియని విషయాలతోటి పోయి డెబిట్స్ పెట్టి నేను దేవుణ్ణి ప్రూవ్ చేస్తా యేసు ప్రభుని అంటే, దేవుడు ఎక్కడ నిన్ను ప్రూవ్ చేయమని చెప్పలేదు. ఆయన ప్రూవ్ చేసుకునేటువంటి బాధ్యత ఆయనది. నీకు అప్పగించిన పని సువార్త ప్రకటించటం. అది కూడా ఈరోజున్న చట్టాలని గౌరవిస్తూ నీకు ఇచ్చినటువంటి పర్మిషన్ని బేస్ చేసుకొని నువ్వు సువార్త ప్రకటించాలి తప్పించి ఎక్కడ కూడా ప్రభుత్వాలను నువ్వు ఓవర్కమ్ చేయడానికి లేదు. దేవుడు అదే చెప్పాడు, నీ అధికారులను గౌరవించు, నువ్వు ప్రేమించు, నీ అధికారుల గురించి ప్రార్థన చేయమని చెప్పినాడు. ఈ మధ్య కాలంలో క్రైస్తవ విశ్వాసులు కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే, అవకాశం దొరికింది కదా అని యూట్యూబ్ ఛానల్లో స్టూడియోలలో పోయి కూర్చొని ఆ స్టూడియోలో ఉన్న యాంకర్ ఏమో రెచ్చగొట్టే విధంగా ఎంత మెల్లగా సమాధానం చెప్పినా అవతల మతాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు అడగడం చేస్తూ ఉన్నారు. ఆ రెచ్చగొట్టే విధానంగా అడిగినప్పుడు వీళ్ళు కూడా ఎమోషనల్గా సమాధానం చెప్పి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా అవతల మతాలను ద్వేషిస్తూ దూషిస్తూ పోతే ఇది ఏమాత్రం దేవునికి అంగీకారమైనది కాదు. దేవుడు మళ్ళీ చెప్తున్నా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పినాడు, సువార్త ప్రకటించడమే నీ పని. నీవు సువార్త ప్రకటిస్తే దేవుని వాక్యము విత్తబడిన తర్వాత దాన్ని ఫలింపజేయడము పరిశుద్ధాత్మ యొక్క పని. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అంతేకాని నేను యేసు ప్రభుని ప్రూవ్ చేస్తా దేవుడని, నేను నిరూపిస్తా అని ఏదో కొత్త కొత్త ఆలోచనలతోటి ఏదో ఎమోషనల్గా పోయి మాట్లాడొద్దు. ఎందుకంటే దేవుడు నిరూపించుకునేటువంటి బాధ్యత ఆయనది. ఆయన ఎక్కడ నిన్ను నిరూపించమని కోరలేదు. నువ్వు ప్రకటించాల్సింది సువార్త మాత్రమే. అది కూడా నువ్వు ఉన్న చట్టాలను గౌరవిస్తూ, తర్వాత ఎవరైతే ఇష్టం లేదంటారో వాళ్ళకి మీరు ప్రకటించాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, దేవుడు తనను తాను నిరూపించుకోవాలంటే చాలా చిన్న విషయం. ఆకాశంలోకి దేవదూతలను పంపి ఆయన చెప్పించుకోగలుగుతాడు. కానీ ఆయన అలాంటి పరిస్థితులు తెచ్చుకోలేదు. నా పిల్లలు నా మాట వినాలి. తండ్రి ఏదైనా చేసి తన పిల్లలు తన మాట వినేటట్టు చేయగలుగుతాడు. కానీ ఆయన ఏంటంటే ప్రేమగా నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవాలి, నా మంచితనాన్ని అర్థం చేసుకోవాలి, నా వైపు తిరగాలనేది ఆయన ఉద్దేశం. కానీ ఆయన ఎప్పుడు కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు పెట్టి ఆయన తన వైపు తీసుకునేటువంటి అవకాశమే లేదు. మీరు కూడా అర్థం చేసుకోండి, సువార్త ప్రకటించడం నీ పని. ఆయన చెప్పిన పని ఏంది? సువార్త ప్రకటించడమే. ప్రూవ్ చేయడము దేవుని యొక్క పని. కాబట్టి నీ పని నువ్వు చేస్తే దేవుని యొక్క పని దేవుడు చేస్తాడు. కానీ నీ పని నువ్వు వదిలేసి
ఎప్పుడైతే నువ్వు ప్రూవ్ చేస్తానని తిరుగుతావో అది దేవునికి విరుద్ధమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. ప్రేమపూర్వకమైన వాతావరణంలో ప్రేమ కలిగి జీవించమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు.